హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ బేసిక్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయినట్టయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. అందరూ కూడా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకైతే చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి లోవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వరకు చాలా క్లియర్గా నోటిఫికేషన్ ఇచ్చారు, సిలబస్ ఇచ్చారు, ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఎక్కడ ఏంటని అన్ని కూడా మనకి చాలా క్లియర్గా నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి నోటీస్ అండ్ అనౌన్స్మెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ షో మోర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీరు కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి రిక్రూట్మెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. రిక్రూట్మెంట్స్ మీద క్లిక్ చేసినట్టయితే రిక్రూట్మెంట్ నోటీసెస్ అని చెప్పేసి వస్తుంది. ఇందులో మనకి చూడండి, ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారండి. ఓకే, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి NIT JSR అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది చూసారా, ఈ డౌన్లోడ్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. ఆ వీడియో చూసి మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనం నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న NIT సంస్థ నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. వేకెన్సీస్ డీటెయిల్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీరు చేసిన లైక్ ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇందులో నేను చెప్పేది ఏంటంటే గ్రూప్ B వేకెన్సీస్ చెప్తాను, అలాగే గ్రూప్ C వేకెన్సీస్ కోసం మీకు చెప్తానండి. టెక్నీషియన్స్ అండ్ సీనియర్ టెక్నీషియన్స్ కోసం మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవైతే లోవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే యూజువల్గా అందరికీ ఉండేవే ఇచ్చారనమాట. ఇందులో మనకి టెక్నికల్ అసిస్టెంట్లో మనకి చాలా వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మీకు బేసిక్ శాలరీ చూసుకున్నట్టయితే 35,400 అయితే మీకు ఇనీషియల్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించింది అంటే మీకు ఏంటంటే గ్రాస్ శాలరీ ఎలా లేదన్నా 60,000 వరకు వస్తుందండి. అలాగే జూనియర్ ఇంజనీర్ సివిల్కి, అలాగే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ కూడా సేమ్ శాలరీ అయితే వస్తుందన్నమాట. అలాగే గ్రూప్ C వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి గ్రూప్ Cలో మనకి 29,200 అనేది ఫార్మసిస్ట్కి ఇస్తున్నారు. తర్వాత సీనియర్ అసిస్టెంట్ అని, జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి వేరే శాలరీస్లో ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మీకు మాక్సిమం 4,000 to 5,000 అయితే పర్ మంత్ డిఫరెన్స్ అయితే వస్తుంది. రిమైనింగ్ అందరికీ కూడా 40,000 అబవ్ అయితే వస్తుందండి శాలరీ అనేది. అలాగే టెక్నీషియన్స్ చూసుకున్నట్టయితే 21,700 అనేది మీకు ఇనీషియల్గా ఇచ్చే బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ మీకు ఎలా లేదన్నా 37,000 వరకు వస్తుందండి. అలాగే సీనియర్ టెక్నీషియన్కి సంబంధించి మనకి ఇక్కడ 25,500 అయితే మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా, ఇవన్నీ కూడా వేకెన్సీస్, అలాగే పే స్కేల్ లెవెల్ ఎంత ఇచ్చారు అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని ఏ కేటగిరీకి అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ సపోజ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి 5 పోస్టులు ఉన్నాయి. అందులో మనకి 3 పోస్టులు వచ్చేసి UR కేటగిరీ, ఒకటి వచ్చేసి SC వాళ్ళకి ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకి ST వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ విధంగా మీరు వేకెన్సీస్ అయితే చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెప్పేటప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రూప్ B పొజిషన్స్ నుండి చూద్దాము. ఇక్కడ గ్రూప్ B పొజిషన్స్లో ఫస్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. 35,400 అనేది మీకు ఇనీషియల్గా ఇచ్చే బేసిక్ శాలరీ అండి. ఇందులో మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి ఒక పోస్ట్ ఓపెన్ కేటగిరీకి, ఇంకోటి వచ్చేసి EWS. అలాగే టెక్నికల్ అసిస్టెంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, టెక్నికల్ అసిస్టెంట్లో సివిల్ ఇంజనీరింగ్, టెక్నికల్ అసిస్టెంట్లోనే మెకానికల్ ఇంజనీరింగ్. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఇవి బ్రాంచెస్ అన్నమాట. ఓకేనా, వేరియస్ డిపార్ట్మెంట్స్, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, సివిల్ డిపార్ట్మెంట్, మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి. డైరెక్ట్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అన్నమాట. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. అలాగే మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి 30 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా. SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి ఏంటంటే 5 ఇయర్స్ ఉంటుంది. OBC వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే PWD క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది కూడా మీ రిజర్వేషన్ కేటగిరీలో వేకెన్సీస్ ఉంటేనే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే క్లెయిమ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి ఏంటంటే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే పొందొచ్చు. రిజర్వేషన్తో దానికి సంబంధం అయితే లేదు మాట.
దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బీఈ, బీటెక్ చేసుండాలి. లేదు అనుకుంటే డిప్లొమా అయినా చేసుండాలి కనీసం. ఓకేనా? 10థ్ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంటర్ తర్వాత బీఈ, బీటెక్ చేసినా పర్లేదు. డిప్లొమా తర్వాత బీఈ, బీటెక్ చేసినా పర్వాలేదు. ప్రాబ్లమ్ అయితే లేదు. ఐదర్ మీకు ఈ రెండిట్లో ఏదో ఒక్క క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందన్నమాట. ఓకేనా? డిప్లొమా ఉన్నా చాలు, బీఈ, బీటెక్‌లో ఉన్నా చాలు. ఏ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చంటే మనకిక్కడ నోటిఫికేషన్‌లోనే క్లియర్‌గా మనకిక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించి బ్రాంచ్‌లు. దానికే ఇక్కడ ఇచ్చారు. సీఎస్‌సి అంటే కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్. ఎవరైతే డిప్లొమా ఆర్ బీఈ, బీటెక్‌లో ఈ బ్రాంచెస్ వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజినీర్ సివిల్ అండి. ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేసింది టెక్నికల్ అసిస్టెంట్. ఇదొచ్చేసి మనకి జూనియర్ ఇంజినీర్ అండి. ఓకేనా? 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అన్నీ కూడా డైరెక్ట్ కాబట్టి నేను ఇంక ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. ఈ డైరెక్ట్ అనేది ఓకేనా? అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్సే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ అయినా చేసుండాలి. లేదు అనుకుంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. రెండిట్లికి కూడా సేమ్ క్వాలిఫికేషన్. ఇక్కడ సివిల్ ఇంజినీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి బీఈ, బీటెక్ వాళ్ళు సివిల్ ఇంజినీరింగ్ ఆర్ డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు కదా! 2 పోస్టులకి కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదండి. నెక్స్ట్ వచ్చేసి సూపరింటెండెంట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి సేమ్ పర్మనెంట్ బేస్డ్ సేమ్ ఏజ్ లిమిట్ అండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్ ఎనీ బ్రాంచ్ ఎవరైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. మీరు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. ఓకేనా? ఈ స్ప్రెడ్ షీట్స్ క్రియేట్ చేయడం, ఎక్సెల్ షీట్స్ అని, ఎంఎస్ వర్డ్ అని, ఎంఎస్ పెయింట్ అని, అలాగే నెక్స్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని వీటి మీద కొద్దిగా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎక్స్టర్నల్‌గా మీకు సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు గానీ, బట్ మీకు స్కిల్స్ అయితే వచ్చుండాలి. ఓకేనా? ఏజ్ లిమిట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా! 18-27 కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అందరికీ కూడా వర్తిస్తుందండి. అది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గ్రూప్ సి పొజిషన్స్ చూసుకున్నట్టయితే మనకి సీనియర్ అసిస్టెంట్ చూడండి. మనకి 18 ఇయర్స్ నుంచి ఇక్కడ 33 ఇయర్స్‌కు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా? 33 ఇయర్స్ కూడా మనం అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే సీనియర్ సెకండరీ అంటే 10+2 అంటే ఇంటర్ వాళ్ళొస్తారండి. ఓకేనా? ఇంటర్‌లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ సైన్స్ స్ట్రీమ్ అని ఇస్తేనే ప్రాబ్లమ్. అంటే ఓన్లీ ఎంపీసీ ఆర్ బైపీసీ వాళ్ళే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి. బట్ ఇక్కడ అది మెన్షన్ చేయలేదు కాబట్టి ఎంపీసీ, బైపీసీ, వొకేషనల్ కోర్స్ ఇంటర్‌లో ఎవ్వరైనా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్ షీట్స్. ఓకేనా? మీకు కంప్యూటర్ మీద కొద్దిగా మంచిగా నాలెడ్జ్ అయితే మీకు ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్‌కి చూసుకున్నట్టయితే మనకిక్కడ సేమ్ మనకిక్కడ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అలాగే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ అండి. ఇంటర్‌లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బట్ దీనికి టైపింగ్ స్పీడ్ వచ్చుండాలి. దానికి టైపింగ్ అవసరం లేదు. మీకేంటంటే స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. బట్ దీనికి కంప్యూటర్ స్కిల్స్ కాదు టైపింగ్ మీకు వచ్చుండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లు ఉంటే 2, 3 ఈట్లికి అప్లై చేయండి. బట్ ఫీజ్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అది కూడా మీకు ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్‌కి సంబంధించి పోస్టులండి. ఇందులో మనకి టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెక్నీషియన్ సివిల్ ఇంజినీరింగ్, టెక్నీషియన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ అండ్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, టెక్నీషియన్‌లో మెకానికల్ ఇంజినీరింగ్. ఓకేనా? ఇవి మనకి తీస్తున్న బ్రాంచ్‌లన్నమాట. టెక్నీషియన్‌లోనే వేరియస్ డిపార్ట్మెంట్స్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బేసిస్ కింద రిక్రూట్ చేస్తున్నారు. 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ చేసిన వాళ్ళు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. లేదు ఇంటర్ చేయలేదు అనుకుంటే ఐటీఐ 10థ్ తర్వాత ఐటీఐ చేసినా పర్వాలేదు. లేదా ఇంటర్ తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. లేదు నేను ఇంటర్ కూడా చేయలేదు అనుకుంటే 10థ్ తర్వాత 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ వాళ్ళు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చండి. అలాగే ఇంటర్ తర్వాత గాని, 10థ్ తర్వాత గాని ఐటీఐ చేసిన వాళ్ళు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే ఇవేవి చేయలేదు నేను డిప్లొమా చేశాను అంటే 10థ్ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 3 ఇయర్స్ డిప్లొమా ఉండాలి. ఏ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు? ఐటీఐలో ఏ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయాలి? డిప్లొమాలో ఏ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయాలి అని డౌట్ వస్తే ఇక్కడ చాలా క్లియర్‌గా ఇచ్చారు చూడండి. సీఎస్‌సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, సీఈ అంటే సివిల్ ఇంజినీరింగ్, పిఐఈ అంటే ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, అలాగే మెకానికల్ ఇంజినీరింగ్. ఈ బ్రాంచ్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టాలి. రిమైనింగ్ బ్రాంచెస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ టెక్నీషియన్ చూసుకుంటే మనకి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అలాగే ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌కి
వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. దీనికొచ్చేసి 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అంటే మనకి ఇంటర్‌లో ఎంపీసీ ఆర్ బైపీసీ ఎందుకంటే విత్ సైన్స్ స్ట్రీమ్ అనేది మెన్షన్ చేశారు. వొకేషనల్ కోర్సుల వాళ్ళు ఇక్కడ అప్లికేషన్స్ అనేవి పెట్టకూడదు. అండ్ 10th తర్వాత ఐటీఐ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. లేదు ఇవేవి కాదు నేను డిప్లొమా చేశాను అంటే పాలిటెక్నిక్ మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఓకేనా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేయాలి. లేదంటే ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టాలండి. ఓకేనా ఇది మనకి వేకెన్సీస్ డీటెయిల్స్. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకి 11th జులై 2025 అనేది మనకి లాస్ట్ డేట్. ఈ డేట్స్‌లో మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ కూడా మీరేమీ పంపించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్టయితే మనకి గ్రూప్ ఏ పోస్టులు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే గ్రూప్ ఏ అయితే రూ. 2000 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. గ్రూప్ బికి వచ్చేసి మనకి రూ. 1000 అప్లికేషన్ ఫీజ్ యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుందండి. అలాగే గ్రూప్ సి వేకెన్సీస్ చూసుకున్నట్టయితే రూ. 500 అనేది అప్లికేషన్ ఫీజ్ యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. అండ్ దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఉమెన్ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. వాళ్ళైతే ఏమీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఆన్‌లైన్‌లో మీరైతే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. ఇక్కడ ఒకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో ఇంటర్‌తో మనకి 3 పోస్టులు చూసాం. డిప్లొమాతో కూడా ఒక 2, 3 చూసాం కదా! మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు. ప్రాబ్లమ్ అయితే లేదు. మీరు ఒక్కలే 2, 3 పోస్టులకు అప్లై చేయొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏమి లేదు. బట్ సెపరేట్ అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. నా యొక్క సజెషన్ ఏంటంటే మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒక పోస్ట్‌కి అప్లై చేసి ఆ పోస్ట్‌కే గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? రెండిట్ల మీద కాలు వెళ్ళిపోయింది. ఏదో ఒకదాని మీద మంచిగా ప్రిపేర్ అయితే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి కూడా మనకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ క్లాజ్ ఏంటి? దీనికి రిలేటెడ్‌గా ఇక్కడ క్లాజ్ ఇచ్చారు. ఏంటి? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలంటే మీకు అప్లై చేస్తున్న పోస్ట్‌లో మీకు వేకెన్సీస్ ఉంటేనే మీ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. లేకపోతే వర్తించదు అని చెప్పేసి ఇచ్చారు. నో టీఏడీఏ ట్రావెలింగ్ అలవెన్సెస్ ఏవి కూడా వీళ్ళైతే ఏమీ ప్రొవైడ్ చేయరండి. ఫాదర్ నేము, మదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అదే అవ్వాలి. యాక్టివ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలన్నా మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీతోనే కమ్యూనికేట్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ అండి. ఏ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందంటే ఫోటో, సిగ్నేచర్ అలాగా అప్లోడ్ చేస్తారు. 10th క్లాస్ మార్క్ లిస్టు, డిప్లొమా, ఇంటర్ ఎన్ని ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఐడీ ప్రూఫ్ నెక్స్ట్ ఇవి మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎలాగో వాళ్ళ డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళు అప్లోడ్ అయితే చేస్తారనమాట. అలాగే పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే అప్లోడ్ చేయండి. అండ్ డైలీ వేజెస్ గానీ, పార్ట్ టైమ్ జాబ్స్ గానీ ఇవైతే ఎక్స్పీరియన్స్ అయితే క్యాలిక్యులేట్ చేయరండి. ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్‌కి మాత్రమే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. అలాగే ఎగ్జామినేషన్ సిటీస్ చూసుకున్నట్లయితే మనకి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, పాట్నా నెక్స్ట్ వచ్చేసి జంషెదపూర్, రాంచీ ఓకేనా? ఈ మనకి సిటీస్‌లో ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్లి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనా? ఫర్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి వేకెన్సీస్‌కి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే మనకి చాలా క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ సపోజ్ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ తీసుకోండి, ఎలక్ట్రికల్ తీసుకోండి, సివిల్ గాని, మెకానికల్ గాని, జూనియర్ ఇంజినీరింగ్ సివిల్ గాని, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌కి గాని అన్నిట్లికి కూడా సేమ్ గానే ఉంటుందన్నమాట. స్టేజ్ 1 వచ్చేసి మనకి 100 క్వెషన్స్ వస్తాయి. మనకేంటంటే 120 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. పార్ట్ ఏ చూసుకున్నట్టయితే స్టేజ్ 1లో 50 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వెషన్స్, రీజనింగ్ నుంచి 10, మ్యాథమెటిక్స్ నుంచి 10, జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 క్వెషన్స్ ఉంటాయి. అలాగే కంప్యూటర్ అవేర్నెస్ నుంచి 10 మార్క్స్. ఓకేనా? ఇవన్నీ కూడా ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్ అండి. ఓకేనా? 10 క్వెషన్స్ వస్తాయి. 10 మార్క్స్ ఉంటుందన్నమాట. అలాగే పార్ట్ బి చూసుకున్నట్టయితే 50 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. పార్ట్ బి చూసుకున్నట్టయితే మనకేంటంటే రిలవెంట్ డిసిప్లిన్ అంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించి కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజినీర్ వాళ్ళకి సంబంధించి సివిల్, ఏ డిపార్ట్మెంట్‌కి వాళ్ళ కోర్ సబ్జెక్ట్ మీద వస్తుంది. సిలబస్ కూడా చాలా క్లియర్‌గా ఇచ్చారు. అది కూడా మీకు లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పేజ్ బై పేజ్ వెళ్తానన్నమాట. ఓకేనా? అలాగే ఎవరైతే స్టేజ్ 1 క్వాలిఫై అవుతారో పార్ట్ ఏ, పార్ట్ బి ఓకేనా? ఇది క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్టేజ్ 2 ఉంటుంది. 1:10 రేషియోలో అయితే పిలవడం జరుగుతుంది. మాక్సిమం అందరూ కూడా మంచిగా అటెండ్ చేస్తే మీరు స్టేజ్ 2 కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. స్టేజ్ 2 వచ్చేసి మనకి ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1/4 నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అలాగే సూపరింటెండెంట్ పోస్ట్‌కి
అలాగే నెక్స్ట్ నేను ఏవైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌కి, అలాగే ఏదైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానో అన్నీ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. టెక్నీషియన్‌కి సంబంధించి మనకి స్టేజ్ 1 100 క్వెషన్స్ సేమ్ పార్ట్ ఏ నుంచి 50, పార్ట్ బి నుంచి 50 మాట. వీళ్ళకి కూడా ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మాక్సిమం అన్నీ కూడా సేమ్‌గానే ఉంటాయి. ఒకసారి అన్నీ కూడా చెక్ చేయండి. ఇదిగోండి 1/4 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి. నార్మలైజేషన్ మార్క్స్ కూడా ఉంటాయి. యాస్ పర్ ది షిఫ్ట్ వాళ్ళైతే అది నార్మలైజేషన్ మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలండి. ఆఫ్‌లైన్ ద్వారా మీరేం పంపించాల్సిన అవసరం అయితే లేదు. స్టెప్స్ ఉంటాయి మనకు. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేసి మనకి ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషను అండ్ అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుందన్నమాట ఆన్‌లైన్‌లోనే. అలాగే అప్లికేషన్ ఫాము మీరేంటంటే వచ్చింది డౌన్‌లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఫర్దర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అది మీకు యూజ్ అవుతుందన్నమాట. బట్ వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ అయితే ఏమీ పంపించాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లోనే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సిగ్నేచరు, థంబు, ఫోటో ఎంత ఉండాలి ఏంటి అని చెప్పేసి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చదవండి. ఇప్పుడు మనం సిలబస్‌లోకి వెళ్దాం. సిలబస్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. మీరు లాస్ట్ పేజ్‌లో అయితే ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇండక్టివ్ సిలబస్ ఫర్ వేరియస్ పోస్టులు అని చెప్పేసి ఇచ్చారు కదా! పార్ట్ ఏ కామన్ ఫర్ ఆల్ గ్రూప్స్ అండి. ఓకేనా? గ్రూప్ బి, గ్రూప్ సికి పార్ట్ ఏ అనేది కామన్. మనకి జనరల్ అవేర్‌నెస్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, మ్యాథమెటికల్ నుంచి మనకి ఏ టాపిక్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. చాలా క్లియర్‌గా ఇచ్చారన్నమాట. ఓకేనా? ఆల్జీబ్రా నుంచి మనం ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ అని చెప్పేసి ఇట్లాంటివి ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ మాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ పార్ట్ బి చూసుకున్నట్టయితే మనకి ఎలా ఇస్తారంటే మీ యొక్క డిపార్ట్మెంట్స్ వైస్‌గా ఇస్తారన్నమాట. కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రికల్ అని చెప్పేసి ఇట్లా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి కంప్యూటర్ సైన్స్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, ఏంటి, మీరు ఏదేది టాపిక్స్ కవర్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి ఓఎస్ అండ్ డిఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డేటాబేస్ సిస్టమ్స్ మీరు అయితే చదవాల్సి ఉంటుంది. ఆ సబ్జెక్ట్‌లో మీకు ఏ టాపిక్స్ ఉంటాయి, ఏంటి లైనక్స్ అండ్ విండోస్ సంబంధించి ఇవన్నీ కూడా మీరు చదవాల్సిన టాపిక్స్ అనమాట. ఓకేనా? ఈ విధంగా ఈ సిలబస్ అన్నీ చాలా క్లియర్‌గా ఇచ్చారు. మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అనేది మీరు సిలబస్ అనేది ప్రింట్‌ఔట్ తీసుకొని మీరు ఇప్పుడు నుండే స్టార్ట్ చేసినట్టయితే ఈజీగా ఎగ్జామ్ అయితే క్రాక్ అయితే చేయొచ్చుమాట. ఓకేనా? ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేస్తాను. మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలో ఏంటో కూడా వీడియో కూడా చేశాం కదా! దాన్ని బట్టి మీరైతే నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్.